ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కావలేనని వేడుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు అనేది ప్రాముఖ్యమైనటువంటి మాటగా, వాగ్దానంగా మరి మనం చూస్తూ ఉంటున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలెమోను, క్రీస్తు యేసు ఖైదీ అయినటువంటి పౌలును, సహోదరుడైన తిమోతియును, మహాప్రియుడును, జతపనివాడైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడై యోధుడైన అర్దిప్పకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క పత్రికలోని మరి అపోస్తలుడైన పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనేది మనం గమనించినట్లయితే, ఫిలెమోను కొలస్సీలోని సంఘంలో ఒక ప్రముఖుడుగా ఉంటున్నాడు. ఒనేసిము మరి ఇతని బానిస, తన యజమాని నుండి తప్పించుకొని పారిపోయి ఒనేసిము చెరసాలలో కలుసుకుంటూ ఉంటున్నాడు. పౌలు ద్వారా ఒనేసిము క్రైస్తవుడయ్యాడు. ఒనేసిమును తిరిగి చేర్చుకోమని పంపిస్తూ అతని బానిసగా కాక క్రైస్తవ సహోదరునిగా స్వాగతించమని కోరుతూ పౌలు ఫిలెమోనుకు ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. మరి ఫిలెమోను ఒనేసిమును ఒక బానిసగా చూస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మరి ఫిలెమోను సంఘములో ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉంటున్నాడు, ఒక ఆధిక్యతలో ఉంటున్నాడు. అటువంటి ఫిలెమోను ఈ ఒనేసిమును ఒక బానిసగా చూస్తూ ఉంటున్నాడు. మరి ఆ యొక్క ఫిలెమోను దగ్గర నుండి తప్పించుకొని పోయి పౌలు చెరసాలలో ఉంటున్నాడు. మరి పౌలును కలిసినప్పుడు పౌలు మరి ఫిలెమోనుకు ఇక పత్రికను రాస్తూ ఒనేసిమును ఒక బానిసగా చూడొద్దు, ఒక సహోదరునిగా చూడు అని చెప్పి ఫిలెమోనుకు ఈ యొక్క పత్రికను రాస్తుంటున్నా. మరి ఈ యొక్క పత్రికలో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉంటున్నాయి. పౌలు ఫిలెమోనును అభినందించటము, ఒనేసిము తరపున మనవి చేయటము అనేది ఈ యొక్క పత్రికలోనే 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము జ్ఞాపనించే ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనము మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిగా కనపరుచుకోవాలి, అది క్రియారూపంలో కార్యరూపము దాల్చినప్పుడు మరి ఇతరులకి అది ఆ యొక్క విశ్వాసం గురించి ఇతరులు తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, 7వ వచనం అంటున్నాడు, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందును, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. ఇది ఫిలెమోనుకు ఉద్దేశించి పౌలు మరి అభినందిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పౌలు ఫిలెమోను సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉంటున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు
ఫిలమోను అభినందిస్తూ ఈ మాటలు చెప్తుంటాను. కావున యుక్తమైన దాని గురించి ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసేము కోసరము నిన్ను వేడుకొనుతున్నాను. ఒనేసేము విషయమై అపోస్తలుడైన పౌలు ఫిలమోనును వేడుకుంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు ఆధిక్యతను మనం కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఫిలమోను మరి ఒనేసేమును ఒక బానిసగా చూస్తూ ఉంటున్నాడు. కానీ పౌలు మరి ఒనేసేమును ఒక దాసునిగా చూడమని హెచ్చరిక చేస్తూ ఫిలమోను మరి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, దాన్ని మనము మరి అది కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగేటువంటి స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉంటున్నది. ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు ఇతరులు మనము ప్రేమించేటువంటి వారిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిందాక. ఆమె